రాగి పిండి 1 కప్పు, రవ్వ 1 కప్పు, పెరుగైనా మజ్జిగ అయినా ఏదైనా 1 కప్పు. నేను మజ్జిగ పుల్ల పెరుగు మజ్జిగ పోస్తున్నా. కొంచెం వంట సోడా, ఉప్పు మనకి ఇష్టం తగినంత. ఇది కలిపి మూత పెట్టుకోవాలండి. ఇది కలిపేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం థిక్గా ఉండాలి, థిక్ బ్యాటర్ ఉండాలి. దాంట్లోకి పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఈ పోపు అందులో వేసుకొని కలుపుకోవాలండి. మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో ఆ బ్యాటర్లో వేయాలి. క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు మనం ఏదైతే బ్యాటర్ పెట్టుకున్నామో అందులో వేసుకోవాలి. అది వేసేసుకున్నాం కదా, పోపు అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కుంట పొంగనాలు. ఆయిల్ వేసుకోవాలి. మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో అది ఇంట్లో వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. ఏవైతే తీసుకున్నామో ఇవి మనం కొంచెం అది ఒక సైడ్ కాలాక ఒక సైడ్ దాన్ని రౌండ్ అప్ చేసుకోవాలి. అన్నీ అలాగే తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఇదిగోండి రెడీ అయిపోయింది. అది ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే